అన్నా 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 నీకు గుడ్ న్యూస్ అన్నా, మన చెల్లి సుబ్బు ప్రేమించుకుంటున్నారన్నా. నేను బి చూసినా. అవునా? మళ్ళా సోన్ ఛాన్స్ ఎందుకురా, ఇమీడియట్ గా పెళ్లి చేసేద్దాం. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఎక్కడ మీ పరువు పోతుందో అని నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు గాని నా మీద ఇష్టంతో చేయడం లేదన్నయ్య. తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. చిన్నప్పుడు మన అమ్మ చనిపోయిందని అందరూ చెప్తుంటే మేము నమ్మలే. ఎందుకో ఎరకనా, నీలో అమ్మను చూసుకున్నావు. నువ్వంటే ఇష్టమే కాదు, మా ప్రాణం. మరెందుకన్నయ్య నేనంటే ఇష్టం లేని వాడితో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? మీరు అతని అందం, ఆస్తి, మంచితనం, ఉద్యోగం అన్నీ తెలుసుకున్నారు కానీ అతని మనసులో నా మీద ఉన్న అభిప్రాయం గురించి తెలుసుకోలేకపోయారన్నయ్య. అమ్మా, సుబ్బు అంటే నీకు ఇష్టమే కదమ్మా? నాకిష్టం ఉంటే సరిపోదన్నయ్య, తనకి ఇష్టం ఉండాలిగా. ఎందుకుండదో? 2 పీకితే ఆడేష్టపడతాడు. తమే కొడితే వచ్చేది భయం అన్నయ్య, ప్రేమ కాదు. నా మీద ప్రేమ లేని వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఆనందంగా ఎలా ఉండగలను? 2 మనుషుల్ని బెదిరించి పెళ్లి చేయగలరేమో గాని 2 మనసుల్ని బెదిరించి ప్రేమించుకునేలా చేయలేరన్నయ్య. అసలు ఈ ప్రేమ అంటే ఏంటన్నా? ప్రేమ గురించి ఏమైనా ఎరుకైందా? లవ్, ఇష్క్, ప్యార్, ప్రేమ, కాదల్ భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా ప్రేమ ఒక్కటే. జగమంతా రామమయం అన్నాడు రామదాసు, జగమే ప్రేమమయం అంటున్నాడు ఈ ప్రేమదాసు. హాయ్ ప్రేమదాస్ గారు, వెల్కమ్ టు అవర్ షో. ప్రేమదాస్ గారు, మీరు చెప్పండి, అసలు ప్రేమించుకోవడానికి ఏం కావాలంటారు? I like the question. I like you also. మనం లైవ్ లో ఉన్నాం. ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలండి. జనరల్ గా అమ్మాయి అబ్బాయే కదండి ప్రేమించుకుంటారు. I don't think you're following. ఈ మధ్య అబ్బాయిలు కూడా ప్రేమించుకుంటున్నారు. I can't do that. నేను ఆ టైప్ కదండి. No. I don't encourage it. మరి ప్రేమ గుడ్డిదంటారు? అసలు ఎవరన్నారని? ఎవరన్నారు? జనరల్ గా సొసైటీలో అందరూ తొక్కల సొసైటీ, తొక్కల సమాజం లక్ష చెప్తారండి. పడుచుకున్నావా? ప్రేమ గుడ్డిదంట. అసలు ప్రేమ కావాల్సింది కళ్ళు కదండి, మనసు అవసరం. ప్రేమ గుడ్డిది. ఓకే కూల్. ఇంతకీ మీరు ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్న పిల్లాడికి ఫారెక్స్ ఎంత అవసరమో యూత్ లో ఉన్న వాడికి ప్రేమ అంత అవసరం. వాట్ డు యు మీన్? అంటే అందరూ ప్రేమించాలంటారా? yes, ప్రేమించడం మన హక్కు, ప్రేమించబడ్డం మన లక్కు. ప్రేమాజికి న్యాయం, ప్రేమే లక్ష్యం, ప్రేమే మార్గం. గిరిజ యాంకర్ మారిపోయిందేంటి? అబేవో బద్దమా, లొకేషన్ కూడా మారిపోయింది. ఎవరయ్యా మీరు? మేమెవరో తర్వాత చెప్తాం గాని ఇవి చూడు. వీళ్ళెవరు? వాళ్ళిద్దరిని నువ్వు కలపాలే. ఇట్లా నన్ను ఫోర్స్ చేస్తే నేను కలపవా? కల్పను. కలపకుంటే ఏమైతుంది ఎరకనా? ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? అబే ఓ పొట్టోడా, మన గురించి జర చెప్పరా ఆయనకి. ఎవరి పొట్టోడు రా? నువ్వు కూడా పొట్టోడు అంటూ ఏమరా బాడుకావు? అమ్మా అన్న మంచోడు, నేను క్రికెట్ మస్తు ఆడుతుంటి, ఒకసారి బ్యాట్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాట్ తోటి నా కాలు ఇరగొట్టిండు. అన్న మంచోడు, అన్న నన్ను పాలిన హాస్పిటల్లో జాయిన్ చేసిండు. అన్న మంచోడు, ఆడ నా కాలు తీసేసిర్రు కానీ అన్న మంచోడు, అన్న నాకు కొత్త కాలు పెట్టి ఇచ్చిండు. అన్న మంచోడు, అన్న నాకు ఖర్చులకు పైసలు ఇస్తాడు. అన్న మంచోడు, ఇట్లా బయట అన్న నా చేతి కర్రీ ఇచ్చిండు. అన్న మంచోడు, అన్న నా పెళ్ళానికి కొత్త బట్టలు కొనిచ్చిండు. అర్థమైంది సార్. వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్. ఆడిని నేనే చాలా దారుణం అన్నా, బాత్రూమ్ నుంచి తెచ్చారన్నా. బాత్రూమ్ ఏముందిరా, ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడైనా బాగుంటుంది కదా, ఏమన్నా ఫ్రెండ్ రూమా సార్? బాత్రూమ్ సార్, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి. సుబ్బుగాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఈయనకి చెప్పాలి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్.
సుబ్బుగాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. షాక్ అయ్యారా? ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ అమ్మాయి సుబ్బుని కాదు, డబ్బుని ప్రేమిస్తుంది. ఈ మాత్రం క్లూ చాలు సార్. ఎవడరా నువ్వు? ఏం రో గొంతు పెరుగుతుంది. నే దుర్గాని. దుర్గానా? అయితే ఇక్కడ ఎవడికి? రేపు మా బాపు ఈడికి వస్తుండంట. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకో, కావాలంటే కారు పంపిస్తాను. ఏయ్!